హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. 3 దేశాల పర్యటన సందర్భంగా ప్రధాని నరేంద్ర మోదీ ఆదివారం ద్వైపాక్షిక చర్చల కోసం పపువా న్యూ గినియా చేరుకున్నారు. ఇండో పెసిఫిక్ దేశం సూర్యాస్తమయం తర్వాత ప్రధాని మోదీకి లాంఛనప్రాయ స్వాగతం పలకడమే కాకుండా ఆదివారం విమానాశ్రయంలో గౌరవ సూచకంగా పీఎం జేమ్స్ మరాపే తన మార్గం నుండి బయటపడి పీఎం మోదీని హత్తుకున్నారు. పాపువా న్యూ గినియా ప్రధానమంత్రి యొక్క మర్యాదపూర్వక సంజ్ఞ ఇంటర్నెట్ హృదయాన్ని గెలుచుకుంది మరియు ప్రజలు అతని మర్యాదపూర్వక ప్రవర్తన గురించి మాట్లాడకుండా ఉండలేరు. పాపువా న్యూ గినియాలో భారత ప్రధాని పర్యటించడం ఇదే తొలిసారి కావడం గమనార్హం. ఒక భారతీయ ప్రధానమంత్రి యొక్క మొదటి సందర్శనకు దేశం పూర్తిగా నిండిన లాంఛనప్రాయ స్వాగతంతో ప్రతిస్పందించింది. అంతేకాకుండా ప్రధాని మోదీని పీఎన్జీకి స్వాగతించేందుకు విమానాశ్రయం వెలుపల సంప్రదాయ జానపద నృత్యాన్ని కూడా ప్రదర్శించారు. ఇద్దరు నాయకుల మధ్య అందమైన సంజ్ఞ 2 దేశాల మధ్య ద్వైపాక్షిక సంబంధాలను తీవ్రతరం చేసే అవకాశాలను చూపుతోంది. 2 దేశాలు పరస్పరం సంబంధాలను పటిష్టం చేసుకునేందుకు కీలక నిర్ణయాలను ప్రకటించే ముందు పాపువా న్యూ గినియా పీఎం జేమ్స్ మరాపేను చూడండి. ఆయన డౌన్ టు ఎర్త్ సంజ్ఞతో ఇంటర్నెట్ను గెలుచుకున్నారు. పాపువా న్యూ గినియా ప్రధానమంత్రి 2019 నుంచి ఈ పదవిలో కొనసాగుతున్నారు. ఆయన పంగు పార్టీ రాజకీయ పార్టీ నుంచి వచ్చారు. జేమ్స్ మరాపే పాపువా న్యూ గినియాకు 8వ ప్రధానమంత్రి మరియు ఆ పదవిని చేపట్టక ముందు ఆయన గత ప్రభుత్వాలలో ప్రధాన స్థానాల్లో పనిచేశారు. ఇది ఆయన నాయకత్వంలో సూర్యాస్తమయం తర్వాత ఉత్సవ కార్యక్రమంతో ప్రధాని మోదీకి స్వాగతం పలకడానికి దేశం మినహాయింపు ఇచ్చింది. పాపువా న్యూ గినియా ప్రోటోకాల్లో అలాంటి స్వాగతాన్ని అనుమతించవు. జేమ్స్ మరాపే 1993లో యూనివర్సిటీ ఆఫ్ పాపువా న్యూ గినియా నుంచి బ్యాచిలర్ ఆఫ్ ఆర్ట్స్ పూర్తి చేశారు. ఆ తర్వాత ఎన్విరాన్మెంటల్ సైన్స్లో పోస్ట్ గ్రాడ్యుయేట్ ఆనర్స్ కూడా అభ్యసించారు. అతను MBA డిగ్రీని కూడా కలిగి ఉన్నారు. ఇదే కాకుండా పాపువా న్యూ గినియా ప్రధానమంత్రి పనులు మరియు రవాణా పార్లమెంటరీ కార్యదర్శిగా కూడా పనిచేశారు. ప్రభుత్వాల మధ్య సంబంధాలపై పార్లమెంటరీ రిఫరల్ కమిటీ సభ్యుడిగా కూడా పనిచేశారు. పంగు పార్టీలో చేరకముందు 2019 వరకు పీపుల్స్ నేషనల్ కాంగ్రెస్ పార్టీతో కలిసి పనిచేశారు. 2020లో ఆయన ప్రభుత్వం అవిశ్వాస తీర్మానంతో అధికార పార్టీని పడగొట్టే ప్రయత్నాన్ని తప్పించుకుందని గార్డియన్ని ఉటంకిస్తూ HT నివేదించింది. చూసారు కదా ఫ్రెండ్స్, ఇది ఇవాల్టి వీడియో. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్.